అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీశాట్. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి స్వాగతం. గత వీడియోలో మనం యూనిట్ 2లో శాస్త్రీయ విధాన తీర్మానాలకు సంబంధించి 1958 సైన్స్ రిజల్యూషన్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకున్నాం. అయితే ఈ 1958 శాస్త్రీయ విధాన తీర్మానం ద్వారా వచ్చినటువంటి అనుభవాలను ఆధారంగా చేసుకొని దాంట్లోని లోటుపాట్లను సరిదిద్దేటటువంటి క్రమంలో 1983 సైన్స్ పాలసీ అనేది రూపొందించడం జరిగింది. ప్రధానంగా 1958 పాలసీ అనేది స్వదేశీ పరిజ్ఞానానికి పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి రంగాలను ఎంపిక చేసుకొని ఆ రంగాల యొక్క అభివృద్ధి మీదనే ఇతోధికంగా దృష్టి పెడుతూ అందుకు అవసరమైనటువంటి పరిశోధన కార్యక్రమాలను చేపట్టాలని భావించడం జరిగింది. అయితే దేశాభివృద్ధికి శాస్త్ర సాంకేతికత అవసరమని గుర్తిస్తూనే స్వదేశీయంగా అభివృద్ధి చెందినటువంటి పరిజ్ఞానం మాత్రమే ఏకైక పరిష్కారం కాదని 1958 తీర్మానం అమలులో భాగంగా నేర్చుకోవడం జరిగింది. సో ఆ యొక్క పాఠాలను దృష్టిలో పెట్టుకొని తదుపరి కాలంలో వచ్చినటువంటి పాలసీస్ అన్నీ కూడా అవసరమైనటువంటి మేరకు స్వదేశీ పరిజ్ఞానంతో పాటుగా విదేశీ పరిజ్ఞానం యొక్క ఉపయోగాన్ని సైతం వినియోగించుకోవాలనే దృష్టితో పాలసీస్ అనేది రూపొందించడం జరిగింది. ఆ విధంగా వచ్చినటువంటి పాలసీగా మనకి ఇక్కడ 1983 సైన్స్ పాలసీ అనేది కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు, లక్ష్యాలు, వాటికి సంబంధించినటువంటి కీలక అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా చూస్తే భారతదేశ శాస్త్రీయ విధాన తీర్మానం 1983 గురించి రాయండి అని డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ఓ రకంగా చెప్పాలంటే అవుట్డేటెడ్ క్వశ్చన్స్, అంటే గతంలో అడిగి ఉన్నవి. అదేవిధంగా ఇప్పుడు చూస్తే 2013 అనేది వెరీ రీసెంట్ కాబట్టి వస్తే క్వశ్చన్ 2013 మీద అడిగేందుకు అవకాశం ఉంది. లేదా కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పుల మీద కూడా సిలబస్లో భాగంగా టైటిల్ పెట్టడం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ నేర్చుకోవాలంటే ప్రీవియస్ పాలసీస్ మీద కూడా ఒక ఖచ్చితమైన ఓరియంటేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ సైన్స్ పాలసీ 1983కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సైన్స్ పాలసీ 1983 గురించి రాయండి అన్న క్రమంలో ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది కొంచెం ఇక్కడ కీలకంగా భావిస్తాం. అయితే టైటిల్ పెట్టాల్సిన అవసరం లేదని గతంలోనే చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ భారతదేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక రంగం కీలకమని గుర్తించిన నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1958లో సైన్స్ విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ సైన్స్ పాలసీ అనేది తన లక్ష్యాలను సాధించేటటువంటి క్రమంలో కొన్ని లోటుపాట్లను గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 58 పాలసీ అనేది తన లక్ష్యాల సాధన దిశగా ప్రయాణించేటటువంటి క్రమంలో దేశ సమగ్ర అభివృద్ధికి, అంటే అన్ని రంగాలలోనూ కీలకమైనటువంటి అభివృద్ధి జరగాలి, దీనికి స్వదేశీ పరిజ్ఞానం ఒక్కటే పరిష్కారం కాదని గుర్తించడం జరిగింది. మరి 1958లో స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎందుకు ఏకైక పరిష్కారంగా భావించారు అంటే విదేశీ సహకారంతో గనక మనం ఈ సాంకేతికతను తీసుకొని వస్తే అది కొన్ని సమయాలలో సహాయ నిరాకరణ చేసేటటువంటి అవకాశం ఉంది, లేదా మన యొక్క సార్వభౌమాధికారానికి భంగం కలిగేటటువంటి అవకాశం ఉంది. వీటన్నింటినీ బేరీజు వేసుకొని భారత ప్రభుత్వం కేవలం స్వదేశీ పరిజ్ఞానం మీద మాత్రమే దృష్టి పెట్టడం జరిగింది. అయితే దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలను బేరీజు వేసుకొని దీనికి అవసరమైనటువంటి అంశాలలో MOU అంటాం దీన్ని, అంటే పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకొని సంబంధితమైనటువంటి కీలక విభాగాలలో విదేశీ సాంకేతికతను సైతం తీసుకోవాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ గమనించుకోవడం జరిగింది. అయితే 1983 సమయంలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి ధోరణి రావడం జరిగింది. దాన్నే మనము సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ, దీన్నే మనం సింపుల్గా LPG సిస్టమ్గా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇది ప్రధానంగా ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్గా కనిపిస్తూ ఉంది. అయితే మనము మొదటి నుంచి కూడా సామాజిక అభివృద్ధికి ప్లస్ ఆర్థిక అభివృద్ధికి శాస్త్ర సాంకేతికత అనేది ఉపయోగపడుతుందనే ఓరియంటేషన్లో ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఎల్పిజి రంగం అనేది ఆర్థిక రంగంలో చాలా కీలకము. మరి ఈ LPG లక్ష్యాలను అందిపుచ్చుకోవడానికి కూడా శాస్త్ర సాంకేతికత అవసరమే. కాబట్టి అటువంటి మార్పులన్నీ కూడా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రతిఫలించేలా 1983 పాలసీని మనము డిజైన్ చేసుకోవడం జరిగింది. అంటే అవసరమైనటువంటి మేరకు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా జాతి ప్రయోజనార్థము, దేశ అవసరాల కోసము అవసరమైనటువంటి రంగాలలో విదేశీ టెక్నాలజీని సైతం దిగుమతి చేసుకొని ఉపయోగించుకోవాలనేటటువంటి ధోరణితో ఈ 1983 పాలసీ అనేది రూపొందించుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే మనది
అప్పుడు వ్యవసాయం తర్వాత కుటీర పరిశ్రమలే చాలా కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. సో, మరి ఈ కుటీర పరిశ్రమలలో మానవ శ్రమ అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి. మరి శ్రమ అధికంగా ఉంటూ, పెట్టుబడి ఎక్కువగా పెట్టుకుంటూ, ఉత్పత్తి తక్కువగా వచ్చినటువంటి క్రమంలో ఆ కుటుంబ పరిశ్రమల మీద ఆధారపడినటువంటి వ్యక్తుల యొక్క జీవన ప్రమాణాలనేది తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆదాయం తక్కువగా ఉంటుంది కాబట్టి. మరి ఇలాంటి పరిస్థితులలో కుటీర పరిశ్రమలను మనము అభివృద్ధి పదంలో చేయాలి అంటే కొంత మెకానైజేషన్ అనేది చేయాలి. యాంత్రీకరణ లేదా యంత్రీకరణ అనేటటువంటిది చేయాల్సి ఉంటుంది. మరి ఈ యంత్ర సామాగ్రి అనేది, సాంకేతికత అనేది మనకు ప్రధానంగా స్వదేశీ సాంకేతికతతో మనకు వచ్చినటువంటి ప్రమాదం ఏంటి, ఇబ్బంది ఏంటి అంటే ఎక్కువ మానవ శ్రమ, ఎక్కువ సమయం వర్క్ చేయాల్సి వస్తుంది. తక్కువ ఉత్పాదకత వస్తున్నటువంటి దరిమిల ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి దీనికి ఉన్నటువంటి ఏకైక పరిష్కారము మనకు యంత్రీకరణ చేయడం అనేది ప్రధానమైనటువంటి అంశము. ఫర్ ఎగ్జాంపుల్ వస్త్ర పరిశ్రమను గనక మనం చూస్తే సాంప్రదాయంగా మగ్గాల ద్వారా నేసేటటువంటి వస్త్రాలను భారీ పవర్లూమ్స్ ద్వారా గనక మనము చేయగలిగితే తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత అనేది వస్తుంది. ఉత్పత్తిని సాధిస్తాము. తద్వారా ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది కాబట్టి మరి ఈ ఓరియంటేషన్లో చూస్తే మనకు సాంప్రదాయ రంగాలలో సైతం ఎక్కువ దిగుబడి రావాలి అంటే విదేశీ సాంకేతికత అనేది మనకి ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశము ఇక్కడ గుర్తించడం జరిగింది. సో అందుకు అనువైనటువంటి లక్ష్యాలన్నింటినీ మనకు 1983 పాలసీలో పొందుపరచడం జరిగింది. సో ఈ లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశాలను గనక మనం చూస్తే దేశీయ వనరుల సమర్థవంతమైన వినియోగానికి, పలు కీలక మరియు వ్యూహాత్మక రంగాలలో స్వయం సమృద్ధి సాధించడం, సెల్ఫ్ రిలయన్స్ని సాధించాలి. అదేవిధంగా సాంకేతిక పరమైనటువంటి పోటీని పెంచడం కూడా ఇక్కడ మనకు చాలా కీలకమే. అంటే ఇక్కడ మానవ వనరులకు భారతదేశంలో కొదవలేదని ఇదివరకే చెప్పుకున్నాం. అదేవిధంగా సహజ వనరులకు సైతం కొదవలేదని గతంలోనే చెప్పుకున్నాం. మరి ఈ అపరిమితమైనటువంటి సహజ వనరులను సద్వినియోగం చేసుకోవాలి అంటే శాస్త్ర సాంకేతికత ద్వారానే అది సాధ్యమవుతుంది. అదేవిధంగా తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పత్తిని సాధించాలి అంటే మనకు టెక్నాలజీ ఆధారంగానే ఇది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఈ దేశీయ వనరులను సమర్థవంతంగా సద్వినియోగం చేయాలి అంటే స్వయం సమృద్ధి సాధించుకోవడం ఒకటి, దీనికోసము సాంకేతిక పరమైనటువంటి పోటీని కూడా పెంచుకోవడం అత్యావశ్యకం. ఇక్కడ టెక్నాలజీ పరమైనటువంటి పోటీని కనుక మనం పెంచితే కొన్ని కంపెనీలు మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఈ సందర్భంలో కంపెనీల మధ్య ఆరోగ్యకరమైనటువంటి పోటీ కనుక పెరిగితే దేశీయ మార్కెట్లో కావచ్చు, విదేశీ మార్కెట్లో కావచ్చు వస్తువులను సకాలంలో అందజేయవచ్చు. తద్వారా గణనీయమైనటువంటి పురోగతి సాధించవచ్చు. కాబట్టి దీన్ని మనము ప్రాథమిక లక్ష్యంగా నిర్ధారించుకొని మొదటగా దీన్ని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరొక లక్ష్యాన్ని కనుక మనం గమనిస్తే శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి స్వదేశీ పరిజ్ఞానంతో పాటు అవసరమైనటువంటి రంగాలలో విదేశీ టెక్నాలజీ దిగుమతికి ప్రాధాన్యం ఇవ్వడం, అందుకు అవసరమైనటువంటి సరళీకరణలను రూపొందించడం. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో రక్షణాత్మక ధోరణిని మనం ప్రదర్శించడం జరిగింది. దీంట్లో భాగంగా విదేశీ సాంకేతికతకు సంబంధించి చూస్తే లైసెన్సింగ్ విధానాన్ని అత్యంత కఠినతరం చేయడం జరిగింది. అంటే విదేశాలు మన దగ్గర ఏదైనా పరిశ్రమలు స్థాపించాలంటే దానికి సంబంధించినటువంటి అనుమతులను కఠినతరం చేయడం, లైసెన్స్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితులలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సినట్లుగా లేదా ఎక్కువ ట్యాక్సులు కట్టాల్సినట్లుగా అక్కడ నిబంధనలు పొందుపరిచినప్పుడు విదేశీ కంపెనీలు ఆటోమేటిక్గా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలంటే ఆలోచిస్తాయి. మరి అవి పెట్టుబడులు పెట్టి సంబంధిత ఉత్పత్తిని సాధించాలి, ఉత్పాదకత దిశగా పోవాలి అంటే ఆ నిబంధనలు మనం కొంచెం లిబరలైజ్ చేయాల్సి వస్తుంది. అదే మనకు ఎల్పిజికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్గా కనిపిస్తుంది. కాబట్టి విదేశీ సాంకేతికత మన దగ్గరికి రావాలి అంటే మనం విదేశీ కంపెనీలకు కొన్ని వెసులుబాట్లను, పన్ను రాయితీలను కల్పించాల్సి వస్తుంది. కాబట్టి అందుకు అవసరమైనటువంటి విధి విధానాలను మనము ఈ పాలసీ ద్వారా పొందుపరుచుకోవడం జరిగింది. తద్వారా స్వదేశీ సాంకేతికత దానికి విదేశీ సాంకేతికత గనక తోడైతే గణనీయమైనటువంటి పురోభివృద్ధి సాధించవచ్చు అనే ఓరియంటేషన్ మనకు పాలకుల యొక్క దృష్టిలో కనపడుతున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేశాభివృద్ధికి ప్రధాన అవరోధాలైనటువంటి పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, వీటిని తొలగించడానికి, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల వారికి ఉద్యోగ ఉపాధి కల్పించేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడం,
అలా అభివృద్ధి చేసినటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని రావడం. ఇక్కడ పేదరిక నిర్మూలన చేయాలన్నా, అదేవిధంగా నిరుద్యోగ సమస్యను రూపుమాపాలన్నా మనకున్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయము ఉపాధి అవకాశాలను పెంచుకోవాలి. మరి ఉపాధి అవకాశాలను పెంచుకోవాలి అంటే సాంప్రదాయ రంగంలో ఈ ఉపాధి అవకాశాలు పెంపొందించేటటువంటి అవకాశాలు లేవు. కుటీర పరిశ్రమలలో అంటే అర్థము ఒక కుటుంబము తన యొక్క ఇంటి ఆవరణలోనే పరిశ్రమను ఏర్పాటు చేసుకొని కుటుంబ సభ్యులు అందరూ కూడా పనిచేస్తే దాన్ని కుటీర పరిశ్రమ అంటాము. మరి ఇటువంటి కుటీర పరిశ్రమలలో కుటుంబ సభ్యులకే సరిపడినంత పని ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుందనేది ఇదివరకే చెప్పుకున్నాం. మరి వారు ఎక్కువ మందిని గనక శ్రామికులుగా చేర్చుకున్నట్లయితే వారికి రావాల్సినటువంటి ఆదాయంలో కొంత వాటా శ్రామికులకు వేతనాలుగా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ వారి యొక్క జీవన ప్రమాణాలు అనేవి మరింత తగ్గిపోతుంది, ఆదాయం తగ్గుతున్నటువంటి పరిస్థితులలో. మరి అలాంటి సందర్భంలో మనము మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే సాంప్రదాయకంగా ఉన్నటువంటి స్వదేశీ సాంకేతికత కాదు, విదేశీ సాంకేతికత ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులలో ఈ యొక్క లక్ష్యాన్ని మనము పొందుపరుచుకోవడం జరిగింది. అంటే పేదరికము నిరుద్యోగాన్ని తగ్గించుకోవాలన్నా, తొలగించాలన్నా, అదేవిధంగా ఈ తగ్గింపుకు ప్రధానమైనటువంటి సోపానం ఏంటి అంటే మనకు వారికి ఉద్యోగ ఉపాధిని కల్పించేటటువంటి అవకాశాలు చూపించాలి. మరి ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలను చూపించడం కోసం టెక్నాలజీని ఆలంబనగా చేసుకోవాలి. అంటే దాని యొక్క సపోర్టును మనం తీసుకోవాలి. మరి ఇలా సపోర్టుగా తీసుకుంటున్నటువంటి టెక్నాలజీని మనము సకాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడం కూడా 1983 పాలసీ యొక్క ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. వీటితో పాటుగా విదేశీ సాంకేతిక పరిజ్ఞానం అనేది కీలకమని చెప్పుకున్నాము. ఈ విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకోవడానికి అంగీకరించినా కూడా దానికి ధీటైనటువంటి స్వదేశీ పరిజ్ఞాన అభివృద్ధికి అవసరమైనటువంటి విధానాలను రూపొందించడం కూడా మనకు చాలా కీలకమే. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రష్యా వారు అందించినటువంటి క్రయోజనిక్ ఇంజన్ ఆధారంగా మనము జిఎస్ఎల్వి మార్క్ 1 వాహక నౌకలను వాడుకున్నాం. ఓకేనండి. అంటే జిఎస్ఎల్వి మార్క్ 1 వాహక నౌకలు అంటే అర్థం ఏంటంటే రష్యా ఇచ్చినటువంటి క్రయోజనిక్ ఇంజన్లను వాడినటువంటి వాహక నౌకలే జిఎస్ఎల్వి మార్క్ 1. మరి మార్క్ 2 ఏంటి అంటే అసలు రష్యా ఒకానొక దశలో అమెరికా యొక్క ఒత్తిడికి తలొగ్గి భారతదేశానికి క్రయోజనిక్ ఇంజన్లను ఇవ్వడానికి నిరాకరించింది, ఆ సాంకేతికతను బదిలీ చేయడానికి నిరాకరించింది. ఎందుకు అంటే ఈ సాంకేతికతను గనక మిస్సైల్ టెక్నాలజీలో వాడితే సుదూర లక్ష్యాలను సైతం ఛేదించేటటువంటి సామర్థ్యం భారత్కు వస్తుంది. కాబట్టి అది ఆసియా దేశాల్లో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఆయుధ పోటీని పెంచుతుంది, తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఓరియంటేషన్లో అమెరికా అలా బలవంతం చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం చేసినటువంటి పని ఏంటి అంటే ఈ రష్యా ఇచ్చినటువంటి క్రయోజనిక్ ఇంజన్లను ఆధారంగా చేసుకుని స్వదేశీయంగానే క్రయోజనిక్ ఇంజన్లను డెవలప్ చేసుకున్నాము. ఆ విధంగా వచ్చినయే మనకు జిఎస్ఎల్వి మార్క్ 2కి సంబంధించినటువంటి వాహక నౌకలు. అంటే ఇక్కడ రష్యా ఇచ్చినటువంటి క్రయోజనిక్ ఇంజన్లతో ఆగిపోకుండా దానికి ధీటైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం మనం కూడా అడాప్ట్ చేసుకున్నాము. తద్వారా ఈ రంగంలో స్వయం సమృద్ధిని సాధించేటటువంటి అమూల్య అవకాశాలను మనం అందిపుచ్చుకోవడం జరిగింది. సో అందుకే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, విదేశీ సాంకేతికతకు అంగీకరిస్తున్నాము. ఎందుకు అంగీకరిస్తున్నాము? స్వదేశీ సాంకేతికత సరిపోవట్లేదు కాబట్టి. కానీ పూర్తిగా విదేశీ సాంకేతికత మీదనే ఆధారపడకుండా అందుకు అనుగుణమైనటువంటి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం మనం ఇక్కడ అందిపుచ్చుకోవాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి విధానాలను కూడా ఇందులో పొందుపరచాలి. దీంట్లో మెయిన్ చెప్పాల్సి వస్తే మనకు రివర్స్ ఇంజనీరింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. అంటే ఏదైనా ఒక ఉపకరణం గనక భారతదేశానికి వచ్చినట్లయితే ఆ యంత్రానికి సంబంధించినటువంటి పూర్తి మెకానిజంని అవగాహన చేసుకునేటందుకు గాను చేసేటటువంటి ఒక ప్రక్రియగా మనకు రివర్స్ ఇంజనీరింగ్ అనేది కనిపిస్తుంది. దీన్ని ప్రధానంగా చూస్తే తొలినాళ్ళలో వచ్చినటువంటి సౌండింగ్ రాకెట్ పరిజ్ఞానంలో కూడా ఈ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ని తీసుకొని మనకు తొలినాళ్ళలో అమెరికా నుంచి సౌండింగ్ రాకెట్లు వచ్చాయి. తర్వాత స్వదేశీయంగానే మనము రోహిణి శ్రేణికి సంబంధించినటువంటి సౌండింగ్ రాకెట్లను డెవలప్ చేసుకోవడం జరిగింది. మరి ఈ క్రమంలో ఈ రివర్స్ ఇంజనీరింగ్ యొక్క ప్రాధాన్యత అనేది మనకు అత్యంత కీలకంగా పరిగణిస్తున్నాం. కాబట్టి విదేశీ సాంకేతికతకు ఓకే చెప్తూనే అవసరమైనటువంటి పరిధిలో స్వదేశీ సాంకేతికతను సైతం దానికి ధీటుగా తయారు చేసుకోవాలనేది ఇక్కడ మనకు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. భారతదేశానికి వెన్నుముకగా పరిగణించినటువంటి రంగాలు రెండండి. వ్యవసాయ రంగం ఒకటి, దానితో పాటుగా కుటీర పరిశ్రమల రంగం ఒకటి. అంటే గ్రామాలలో కావచ్చు,
పట్టణాలకు చిన్న చిన్న పట్టణాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క అవసరాలను తీర్చడం కోసం ప్రధానంగా కుటీర పరిశ్రమలే మనకక్కడ వెన్నుదన్నుగా నిలబడినటువంటి తరుణంలో ఈ సాంప్రదాయ రంగాలైనటువంటి ఈ కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయాలంటే సాంకేతిక పరిజ్ఞానం అనేది ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వస్త్ర పరిశ్రమలో సాంప్రదాయకంగా అయితే మగ్గం ద్వారా, చేనేత మగ్గం ద్వారా నేసేవారు. దీని ద్వారా మ్యాన్ పవర్ అనేది ఎక్కువ కాలం కష్టపడాల్సి వచ్చేది. వస్త్రాలకు సంబంధించి చూస్తే చాలా తక్కువ మొత్తంలో వస్త్రాలు ఉత్పత్తి అయ్యేవి. వీటి స్థానంలో పవర్ లూమ్లను గనక మనము యూజ్ చేసినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ వస్త్ర ఉత్పాదకతను మనము సాధించవచ్చు. కాబట్టి ఈ చిన్న కుటీర పరిశ్రమలు అభివృద్ధి చేయాలంటే అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కూడా అత్యంత కీలకంగా భావిస్తూ దీనిని మనం లక్ష్యాల యొక్క జాబితాలో పొందుపరుచుకోవడం జరిగింది. అదేవిధంగా మనకున్నటువంటి సాంప్రదాయకమైనటువంటి నైపుణ్యాలు వాణిజ్యపరంగా ఎదురయ్యేటటువంటి పోటీతత్వాన్ని ఎదుర్కొనేలా తీర్చిదిద్దడం. మనకు ఇండియన్ హిస్టరీలో గనక గమనిస్తే, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో గనక గమనిస్తే భారతదేశం నుంచే నూలు, పట్టు వంటివి ఇంగ్లాండ్కు ఎగుమతి చేసుకునేవారు. అదేవిధంగా ఈ ఎగుమతి చేసుకున్నటువంటి వీటిని ఉపయోగించి ఇంగ్లాండ్లో పవర్లూమ్ల ద్వారా అధిక మొత్తంలో వస్త్రాలను ఉత్పత్తి చేసి వాటిని భారతదేశంలోకి దిగుమతి చేయడం ద్వారా మనకున్నటువంటి సాంప్రదాయ కుటీర పరిశ్రమల మీద పెద్ద దెబ్బ పడేది. సో ప్రజలు కూడా ఎక్కువగా ఇవి తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పత్తి వస్తున్నటువంటి తరుణంలో వీటి మీదనే డిపెండ్ కావాల్సి వచ్చేది ప్రజలు గత్యంతరం లేనటువంటి పరిస్థితులలో. మరి అలాంటి పరిస్థితుల నుంచి ప్రజలను బయటపడేయాలన్నా, ఈ కుటీర పరిశ్రమల యొక్క ఆదాయాన్ని పెంచాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ నైపుణ్యాలకు వాణిజ్యపరమైనటువంటి పోటీని తట్టుకునేలా వారిని తీర్చిదిద్దాల్సి వస్తుంది. సో అలా చేస్తూనే ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని కూడా ఎదుర్కొనేలా మన వస్తువులు ఉండాలంటే దానికి సంబంధించినటువంటి నాణ్యత ప్రమాణాలను సాధించాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని 6వ లక్ష్యంగా మనం ఇక్కడ పొందుపరుచుకోవడం జరిగింది. దీనితో పాటుగా సాంకేతికత సహాయంతో యంత్రాల యొక్క ఆధునికీకరణ చేపట్టి స్వల్ప పెట్టుబడితోనే గరిష్ట అభివృద్ధి దిశగా ప్రయాణించడం. అంటే ఆల్రెడీ సాంకేతికతను మనం అందిపుచ్చుకున్నాం. అయితే కాలక్రమంలో సాంకేతికతలో దినదిన అభివృద్ధి జరుగుతున్నటువంటి క్రమంలో మనము అప్పటి వరకే ఉన్నటువంటి యంత్రాలను మరింత ఆధునికీకరించుకోవాల్సి వస్తుంది. దీన్నే మనము ఎక్స్పాన్షను అంటాం, ఆధునికీకరణ, మోడర్నైజేషన్ అని చెప్పేసి కూడా అనవచ్చు. అంటే ఉన్నటువంటి యంత్రాల స్థానంలో మరింత ఆధునికమైనటువంటి యంత్రాలను గనక తీసుకొచ్చినట్లయితే పోటీ ప్రమాణాలు, నాణ్యత ప్రమాణాలు కూడా పెంపొందిస్తాం. కాబట్టి అటువంటి యంత్రాల యొక్క ఆధునికీకరణ కూడా మనం చేపట్టాల్సి ఉంటుంది. ఈ యంత్రాల యొక్క ఆధునికీకరణ ఎందుకు చేస్తాము అంటే స్వల్ప స్థాయిలోనే ముడి వనరులను లేదా ముడి సరుకులను ఉపయోగించి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తిని సాధించేటటువంటి దిశగా ఈ యంత్రాల ఆధునికీకరణ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మనము 1983 పాలసీ యొక్క లక్ష్యాలలో భాగంగా దీన్ని మనం పొందుపరుచుకోవడం జరిగింది. మరికొన్ని అంశాలను కనుక మనం గమనిస్తే ఇక్కడ ఎల్పిజి సిస్టమ్ అనేది ప్రధానంగా పరిశ్రమలకు సంబంధించింది. తద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించేటటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. సో పారిశ్రామిక రంగానికి సంబంధించింది ఎల్పిజి. అదేవిధంగా దీని ద్వారా గరిష్టమైనటువంటి ఆర్థిక అభివృద్ధి సాధించడం జరుగుతుంది. సో ఇలా సాధించేటటువంటి క్రమంలో మనము ప్రధానంగా యంత్రాల మీద ఆధారపడడం జరిగింది అని చెప్పుకున్నాం. మరి ఈ యంత్రాలన్నీ కూడా ఇంధనాన్ని ఎక్కువగా వినియోగించుకుంటాయి. మరి ఆనాడు ఉన్నటువంటి ఇంధనాలన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు అనుకున్నప్పుడు వీటి నుంచి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య పర్యావరణ కాలుష్యము, గ్లోబల్ వార్మింగ్ అని చెప్తాం. దాని యొక్క ఫలాలు అనేవి ఇప్పుడు మనకు బాగా కనిపిస్తూనే నిరంతరం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. కాబట్టి మరి ఇక్కడ 1958 తర్వాత విదేశీ సాంకేతికతను ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటున్నటువంటి క్రమంలో మన ముంగిట వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య పర్యావరణ కాలుష్యము. మరి ఇలాంటి సందర్భంలో మన యొక్క అవసరాలు తీర్చుకోవాలంటే యంత్రాల వాడకం తప్పనిసరే. కానీ దానితో పాటు వచ్చేటటువంటి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి ఆ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేటటువంటి లక్ష్యాన్ని సైతం మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో అందుకు అనుగుణంగా పర్యావరణ సమతుల్యతతో పాటు భవిష్యత్ తరాలకు ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత తరాల అవసరాలను పొదుపుగా చేపట్టడం అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ భారతదేశం యొక్క ప్రస్తుత అవసరాలు తీరాలి అంటే
కొంత ఇంధనాన్ని వినియోగించాల్సి వస్తది. అయితే ఈ ఇంధన వినియోగము విచ్చలవిడిగా కాకుండా ప్రస్తుత అవసరాలు తీర్చుకుంటూనే భవిష్యత్ అవసరాలకు సైతం అవి ఉపయోగపడేలా ఉండాలి కాబట్టి మరి వారికి సంబంధించినటువంటి శక్తి భద్రతను అందించడం కూడా మన యొక్క ప్రాథమిక బాధ్యత. లేకపోతే మానవ మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితులలో అందుకు అనుగుణమైనటువంటి అవసరాలను తీర్చుకోవాలి. మరియు భవిష్యత్తు తరాల యొక్క అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని వారికి శక్తి భద్రతను అందించేటటువంటి క్రమంలో ఈ ఇంధనాలను మనం పొదుపుగా వాడాలి అనే అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. అందుకు అనుగుణమైనటువంటి అవగాహన కార్యక్రమాలను సైతం దీంట్లో భాగంగా పొందుపరుచుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా చూస్తున్నాం, ఆర్టీసీకి సంబంధించి చూస్తే ఇంధన పొదుపును పాటించినటువంటి డ్రైవర్లకు లేదా సిబ్బందికి అవార్డులు ఇచ్చేటటువంటి సంప్రదాయం మనకు కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. అలా చూస్తే ప్రతి ఒక్క మానవుడికి కూడా తన యొక్క అవసరాలు తీర్చుకునేంత ఇంధనాన్ని వాడుకునే స్వేచ్ఛ ఉంది. కానీ భవిష్యత్ తరాలకు అవసరమైనటువంటి ఇంధనాలను ఇప్పుడే వాడేటటువంటి స్వేచ్ఛ లేదు. కాబట్టి వాహనాలను వాడేటప్పుడు కూడా కొంత పొదుపు చర్యలు పాటించాల్సిందిగా మనకు ప్రజలకు ఇక్కడ సూచించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన కారణము పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా భవిష్యత్తు తరాలకు ఇంధన భద్రతను కూడా మనం అందించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చూస్తే మనం చెప్పుకున్నది ఎల్పిజి యుగం అని చెప్పుకున్నాం కదా. ఎల్పిజి యుగంలో నాణ్యమైనటువంటి వస్తువులకు మాత్రమే గిరాకీ ఎక్కువగా ఉంటుందండి. నాణ్యత కనుక తక్కువగా ఉంటే ఆ వస్తువులకు వచ్చేటటువంటి గిరాకీ చాలా తక్కువగా ఉంటుంది. అయితే కుటీర పరిశ్రమలలో నాణ్యత అనేది కొంచెం లోపించినటువంటి పరిస్థితులలో ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి ఎగుమతులు రావాలి అంటే అందుకు అవసరమైనటువంటి సామర్థ్యాలను, సాధనాలను మనం పొందుపరుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఎల్పిజి యుగంలో అంతర్జాతీయ మార్కెట్లో మన యొక్క ప్రమాణాలు గనక తట్టుకుంటేనే మన వస్తువులకు గిరాకీ ఉంటుంది. తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఆర్జించవచ్చు. అదేవిధంగా పరస్పరం మార్కెటింగ్ సదుపాయాలు కూడా మనకు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ యొక్క లక్ష్యాన్ని మనము ఇందులో నిర్దేశించుకోవడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి ఎగుమతులను ప్రోత్సహించే మరియు రూపొందించేటటువంటి సామర్థ్యాన్ని సంపాదించడం. అంటే దేశీయంగా ఉత్పాదకతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాధించాలి అంటే ఎట్లాగూ విదేశీ సాంకేతికత అనుకున్నాం కాబట్టి ఆ సాంకేతికతను వాడుకుంటూ నాణ్యతా ప్రమాణాలు అత్యున్నతంగా ఉండేలా చూడాలి అనేటటువంటిది ఇక్కడ మనకు పాలకుల యొక్క ధోరణిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టాలి. అదేవిధంగా వాటికి అవసరమైనటువంటి సామర్థ్యాలను సంపాదించుకోవడం కూడా అత్యంత కీలకమైనటువంటి అంశంగానే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ఎగువన పేర్కొన్నటువంటి లక్ష్యాలను సాధించేటటువంటి క్రమంలో మనకు కేంద్ర స్థాయిలో సాంకేతిక విధానాల అమలు కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టెక్నాలజీ పాలసీ ఇంప్లిమెంటేషన్ కమిటీగా దీన్ని మనం ఇక్కడ చెప్తాం. ఇది ప్రధానంగా ఈ 1983 పాలసీలో రూపొందించినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాలక్రమంలో సాధించేటటువంటి విధి విధానాలు రూపొందించి అమలు చేయబడుతున్నాయా లేదా అనేటటువంటి అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ విధమైన లోటుపాట్లైనా గనక ఉంటే దానికి అవసరమైనటువంటి నివారణ మార్గాలను, పరిష్కార మార్గాలను కూడా సూచించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సాంకేతిక విధానాల అమలు కమిటీ. మరిన్ని అంశాలు కనుక చూస్తే మనకు ఇక్కడ ప్రధానంగా స్వదేశీ సాంకేతికతకు అదనంగా విదేశీ సాంకేతికతను దిగుమతి చేసుకుంటూ దానికి దీటైనటువంటి పరిస్థితులలో స్వదేశీ సాంకేతికతను కూడా అభివృద్ధి చేసుకోవాలనేది మనకు ప్రధానంగా 1983 పాలసీ అనేది మనకి ఇక్కడ దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూస్తే స్వదేశీ మరియు విదేశీ సాంకేతికతల సహాయంతో అందుబాటులో ఉన్నటువంటి దేశీయ వనరులు అనగా సహజ మరియు మానవ వనరులను ఆశించిన స్థాయిలో వినియోగించుకొని దేశంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును పెంపొందించేటటువంటి లక్ష్యాల సాధన దిశగా సాంకేతిక విధాన తీర్మానం 1983 రూపొందించడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ముగింపుగా మనం ఇక్కడ భావిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ స్వదేశీ పరిజ్ఞానము ఎంత కీలకమో దానికి సంబంధించి అభివృద్ధి త్వరితగతిన సాధించాలి అంటే మనకు విదేశీ పరిజ్ఞానం కూడా అంతే ముఖ్యము. ఈ విదేశీ పరిజ్ఞానాన్ని మనము సముపార్జించుకుంటూనే దీనికి ధీటుగా అవసరమైనటువంటి మేరకు తిరిగి స్వదేశీయంగానే ఆ సాంకేతికతను అభివృద్ధి పరుచుకునేటటువంటి పరిజ్ఞానం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తద్వారా ప్రతిసారి సాంకేతికతను ఆధునికీకరించేటటువంటి క్రమంలో కూడా విదేశాల మీద ఆధారపడకుండా ఉండాల్సినటువంటి ధోరణిని
మనకిక్కడ పాలకులు ప్రదర్శించడం జరిగింది. సో ఇక్కడ 1983 పాలసీ అనేది ప్రధానంగా 1958 పాలసీలో ఉన్నటువంటి లోటుపాట్లను పూరించడం కోసము ఉద్దేశించబడినట్లుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అభివృద్ధి సాధించేటటువంటి క్రమంలో ఎదురయ్యేటటువంటి సమస్యల పరిష్కార మార్గాలకు సైతం 1983 విధాన తీర్మానం అనేది పెద్దపీట వేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఏర్పడేటటువంటి పర్యావరణ కాలుష్యానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను ఇక్కడ పొందుపరచుకోవడం జరిగింది. అదేవిధంగా సాంప్రదాయకమైనటువంటి నైపుణ్యాలన్నీ కూడా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వాటిని తీర్చిదిద్దుకునేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ నిర్దేశించుకోవడం జరిగింది. వీటన్నింటితో పాటుగా కీలకమైనటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ కీలకమైనటువంటి రంగాలన్నింటినీ కూడా సర్వతోముఖాభివృద్ధి సాధించుకుంటూ ప్రజలలో పేదరికము మరియు నిరుద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలను తగ్గించుకునేటటువంటి క్రమంలో కూడా ఈ పరిజ్ఞానం యొక్క వినియోగం అనేది ఇతోధికంగా తోడ్పడుతుంది. కాబట్టి మరి అందుకు అనువైనటువంటి లక్ష్యాలను మనము నిర్దేశించుకుంటూ అందుకు సరిపోయేటటువంటి అవగాహన కార్యక్రమాలను, చైతన్య కార్యక్రమాలను ప్రజలలో పెంపొందింప చేసుకుంటూ దేశ అభివృద్ధిని సాధించాలి, తద్వారా సామాజిక అభివృద్ధి సాధించాలి. ఇలా సామాజిక అభివృద్ధి అనేది ఏ ఒక్క ప్రాంతానికో ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉండాలనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ 1958 మరియు 1983లలో ఏర్పడినటువంటి పలు లోటుపాట్లన్నింటినీ కూడా పూరించుకునేటటువంటి క్రమంలో తదుపరి వచ్చినటువంటి 1993 పాలసీ, 2003 పాలసీ, అదేవిధంగా 2013 పాలసీస్ రూపొందించడం జరిగింది. ప్రధానంగా 1983 వరకు చూస్తే సైన్స్ పాలసీస్గా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ సైన్స్ యొక్క అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్గా మనకి ఇక్కడ టెక్నాలజీ అనేది కనిపిస్తుంది. అంటే సైన్స్లోని ప్రాథమిక అంశాలను ఉపయోగించుకుంటూ వచ్చేటటువంటి వివిధ పద్ధతులు కావచ్చు, ఉపకరణాలు కావచ్చు, మనం టెక్నాలజీగా భావిస్తూ ఉంటాం. కాబట్టి 1993లో పారిశ్రామిక విధాన తీర్మానం ఒకటి రూపొందించుకున్నాం. అందుకు అనుగుణంగా 1993 శాస్త్రీయ విధాన తీర్మానాన్ని కూడా రూపొందించుకొని రెండింటి ఆధారంగా దేశాభివృద్ధికి దోహదపడాలనేటటువంటి ధోరణి కనిపిస్తుంది. అదేవిధంగా 2003 అండ్ 2013కి సంబంధించి చూస్తే ఇది ఆధునిక సాంకేతిక యుగంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితులలో శాస్త్ర సాంకేతికత ఆధారంగా మానవుని యొక్క దైనందిన జీవితంలో ఏర్పడేటటువంటి అనేక సమస్యలకు శాస్త్ర సాంకేతికత ఆధారంగా పరిష్కార మార్గాలు కనుగొంటూ అందుకు అవసరమైనటువంటి చర్యలను పెంపొందించుకునేటటువంటి ధోరణితో 2003, 2013 కనిపిస్తాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలను రాబోయే వీడియోలలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే కాలానుగుణంగా వచ్చేటటువంటి మార్పుల మీద ప్రధానంగా క్వశ్చన్ అడుగుతున్నటువంటి పరిస్థితులలో అవి కీలకమైనటువంటి అంశాలుగా వేటిని భావించాయి. సో దాంట్లో వచ్చేటటువంటి లోటుపాట్లను తీర్చుకునేటట్లుగా తదుపరి వచ్చినటువంటి పాలసీలలో ఎటువంటి మెకానిజం అడాప్ట్ చేసుకున్నాం అనే ఓరియంటేషన్ కనుక మనం అవగాహన చేసుకుంటే సో ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ని మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంటే వీటిలలో ఉండే కీలక అంశాలే మనకు అక్కడ ఫైనల్గా ఒక కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను మనం క్షుణ్ణంగా నేర్చుకొని మీ యొక్క ఉద్యోగ సాధనలకు బాటలు వేసుకుంటారని ఆశిస్తున్నాం. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.